ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఎన్టీఆర్ నటుడిగా రాణించడానికి, రాజకీయంగా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు. కలవారి కుటుంబంలో పుట్టిన ఆస్తిని పోగొట్టుకొని పాల వ్యాపారంతో జీవిత చక్రాన్ని లాగుతూనే ఉద్యోగాన్ని సంపాదించారు. కానీ నటన మీద ఆసక్తితో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. అహో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నట సార్వభౌముడై వటవృక్షమును పోలి ప్రేక్షకుల మది వ్యాపించువాడు. నయనాభిరాముడై నియమగంభీరుడై కంఠీరవుండై కదలువాడు. తారక రామారావు, బసవ తారకం దంపతులకు 11 మంది సంతానం. రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన 7గురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. అయితే సినిమాల్లో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయాడు. ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూపి వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు. దీనికి గాను రామారావుకు 1116 పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరు పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకారు కూడా విడుదలైంది. ఈ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చేశాడు. 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో ఉండేవాడు. 1956లో విడుదలైన మాయాబజార్లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశాడు. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్ విరాట పర్వంలో ఆయన 5 పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు అధీనంలోని నేషనల్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల చేశాడు. 1977లో విడుదలైన దానవీర శూరకర్ణలో ఆయన 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం కూడా చేశాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. అహో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నట సార్వభౌముడై వటవృక్షమును పోలి ప్రేక్షకుల మది వ్యాపించువాడు. నయనాభిరాముడై నియమగంభీరుడై కంఠీరవుండై కదలువాడు. 1982 మార్చి
29 సాయంత్రం 2:30 కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆ పార్టీ పేరు తెలుగుదేశంగా ప్రజలకు తెలియజేశారు. చైతన్య రథంతో ప్రచార ప్రభంజనం మోగించారు ఆయన. 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రం 2:30 కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెట్ వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు. దానిని ఆయన చైతన్య రథం అని అన్నారు. ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి. కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం, మన కోసం కుబేరుడే కుచేలుడై వచ్చినాడు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం, మన కోసం కుబేరుడే కుచేలుడై వచ్చినాడు. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మరింత వివరంగా తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకు